హే లీడర్స్, మీరు గనక మీ మనీ ఫ్లో పెంచుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తూ మీరు అనుకున్న ఇన్కమ్ ని క్రాక్ చేయలేక మీ అనుకున్న ఇన్కమ్ ని మీరు గ్రో చేసుకోలేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ 3 సీక్రెట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. 100% మీ లైఫ్ లో మీరు ఎందుకు బ్లాకేజెస్ లో ఉన్నారు, ఎందుకు మీ మనీ ఫ్లో పెంచుకోలేకపోతున్నారు అన్న విషయాల పరంగా క్లారిటీగా తిరగడం జరుగుతుంది. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన యొక్క ఛానల్లో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మన హెల్త్, మన మనీ, మన రిలేషన్స్, మన కెరియర్ ని ఎలా గ్రో చేసుకోవాలి అనే విషయాల పరంగా నేను టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. మీరు గనక మీ మనీ ఫ్లో పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు, మీ ఇన్కమ్ ని గ్రో చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ మీరు అనుకున్న విధంగా మీ ఇన్కమ్ అనేది గ్రో కావట్లేదు. అది ఏవైనా రీజన్స్ కావచ్చు. మీరు ట్రై చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. మీరు ట్రై చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఒక స్టెప్ యాక్షన్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మీరు యాక్షన్ తీసుకున్న అనుకున్న రిజల్ట్ రావట్లేదు. ఇవన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మీ మైండ్ సెట్ మై డియర్. మీ మైండ్ సెట్ ని బేస్ చేసుకునే మీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎంతమంది అగ్రి చేస్తారు? మీ యొక్క థాట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిజల్టే మీ మనీ రూపంలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి ఈ యూనివర్స్ లో ప్రతి ఒక్కటి కూడా ఒక ఎనర్జీ. మనీ కూడా ఒక ఎనర్జీ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రపంచంలో మనం ఏ వర్క్ చేస్తున్నా ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ. మనకు వాల్యూ రావడం జరుగుతుంది. ఆ వాల్యూకి మనం మనీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మన దగ్గర వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు నాకు మనీ పే చేయడం జరుగుతుంది. నేను నాకు వాల్యూ షేర్ చేయడం జరుగుతుంది. మరి మీ యొక్క మనీ ఫ్లో పెరగాలంటే మీ వాల్యూ ఎక్స్చేంజ్ అనేది మీరు ఎలా చేస్తున్నారు? మీరు ఒక బిజినెస్ ఓనర్స్ అయినా, మీరు ఏ ఫీల్డ్ వాళ్ళైనా పర్లేదు. మీ యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకున్న విధంగా మనీ ఫ్లో పెరగాలంటే మీరు మీ కస్టమర్ తోని, మీరు ఎవరైతే మీ సర్వీస్ చేస్తున్నారో, ఎవరికైతే మీరు హెల్ప్ చేస్తున్నారో, మీ యొక్క మనీ ఫ్లో ఎలా ఉంది, మీరు అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆ పరిస్థితులలో మీ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ వర్డ్స్ ఎలా ఉన్నాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫోర్ బేస్ చేసుకునే మీ ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకముందు సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద స్ట్రగుల్ ఫేస్ చేసేవాడిని. దానికోసం 12 అవర్స్ 13 అవర్స్ వర్క్ చేసేవాడిని. ఎప్పుడైతే నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేశానో, మోర్ దెన్ చాలా విషయాలతో నేను వాల్యూ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే మనం వాల్యూ అనేది ఎక్స్చేంజ్ గా మనం ఎప్పుడైతే ఈజీగా ఇస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మన మనీ ఫ్లో పెరుగుతుంది. నా మనీ ఫ్లో పెరగడానికి అలా మెయిన్ రీజన్ మై డియర్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా నాకు ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోగలుగుతున్నాను. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఎర్న్ చేయగలుగుతున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ స్కిల్స్. మీరు కూడా సేమ్ మిస్టేక్ కనుక చేస్తున్నట్టయితే, మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడంలో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీ ఫ్రీక్వెన్సీ ఏంటి, మీ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ బర్డ్స్ ఎలా ఉన్నాయి, మీ ఫ్రీక్వెన్సీ ఏంటి అనే విషయాల పరంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీ మనీ ఫ్లో పెరగాలంటే ఫోకస్ చేయాలి. సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలి? మీరు ఏదైతే ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారో, మీరు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో ఆ వాల్యూ అనేది 10 టైమ్స్ మోర్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేయండి. మోర్ దెన్ ప్రొడక్టివిటీ ఈజీగా హై ఫ్రీక్వెన్సీలో ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రజెంట్ వచ్చేసి పీపుల్స్ వచ్చేసి హై క్వాలిటీ కోసం మెన్షన్ చేస్తున్నారు, హై క్వాలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏ స్కిల్ అయినా కావచ్చు, మీరు ఒక టీచరే కావచ్చు, మీ యొక్క బెస్ట్ క్వాలిటీ కనుక మీరు టీచ్ చేయడానికి మీ యొక్క నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకొని మీ బెస్ట్ వాల్యూ ఇచ్చినట్టయితే ఒక ట్యూషన్ పిల్లలకి వచ్చేసి ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తే 20,000 30,000 10,000 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు వాల్యూ ఎంత ప్రొడక్టివిటీగా, మీరు ఎంత హైలో మీరు వాల్యూ షేర్ చేస్తున్నారన్న విషయాల పరంగా ఆధారపడి ఉంటుంది. నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ టోటల్ గా ఫ్రీగా నేర్పిస్తున్నాను. అండ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చి ఫస్ట్ లెసన్ కూడా ఫ్రీగా నేర్పిస్తున్నాను. ఈ ఫస్ట్ లెసన్ వచ్చేసి చాలా మంది లైఫ్ లో చేంజెస్ తీసుకొస్తుంది. ఆ వాల్యూ అనేది ఇవ్వడం తర్వాత ఈజీగా మనీ ప్లే చేస్తున్నారు, మనీ పే చేసేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళ యొక్క లైఫ్ లో గ్రోత్ అవుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మనీ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది? వాల్యూ ఫస్ట్ మనం ఇవ్వడం వల్ల జరుగుతుంది. మన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన ఒక జిరాక్స్ షాప్ అనేది మెయింటైన్ చేస్తుంటాడు. ఎంత ఈజీగా వాల్యూ అనేది తన హై పొటెన్షియల్ లో వాల్యూ ఇవ్వడం జరుగుతుంది, తన కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. అలా మీ వాల్యూని పెంచుకోండి. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఆ ఫీల్డ్ లో మీ యొక్క వాల్యూని పెంచుకోండి. ఎప్పుడైతే మీ వాల్యూ, మీరు ఇచ్చే వాల్యూ ఎక్స్చేంజ్ అనేది ఏదైతే మీరు ఎక్కువైతే 10 టైమ్స్ మీరు హై క్వాలిటీ వాల్యూ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్ గా మనీ ఫ్లో పెరుగుతుంది. ఎంతమంది రిజనేట్ చేస్తారు మై డియర్? మీరు ఒక ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఒక హెల్త్ పరంగా హెల్ప్ చేస్తున్నారు, కెరియర్ పరంగా హెల్ప్ చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా ఎన్ని ఫీల్డ్ కావచ్చు, మీరు అగ్రికల్చర్ చేయొచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారు ఆ ఫీల్డ్ లో వచ్చేసి ఆ ఫీల్డ్ లో ఆలోచిస్తే మీ పేరు గుర్తొచ్చేంత క్వాలిటీని మీరు మెన్షన్ చేసుకోండి. ఫస్ట్ మీ మైండ్ సెట్, మీరు కస్టమర్ తో ఎలా మాట్లాడుతున్నారు, మీ ఇన్నర్ గా మీ థాట్స్ ఏంటి,
మీ అవుటర్ గా మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ వర్డ్స్ ఏంటి అనే విషయాల పరంగా టోటల్ గా గ్రోత్ అనేది చేసుకోవడానికి, మీ మనీ ఫ్లో పెరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ ఎనర్జీని పెంచుకోవాలి అనే విషయాల పరంగా క్లారిటీగా మనకు ఉండాలి. ఎంతమంది అగ్రి చేస్తారు? మీరు గనక క్లారిటీగా మీ హై ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి రెడీగా ఉండి మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి. హై నాలెడ్జ్, హై ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు హై నాలెడ్జ్, హై ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే వాల్యూ మీరు మార్కెట్ కి అందిస్తారో ఆటోమేటిక్ గా మనీ ఫ్లో పెరుగుతుంది. అండ్ అదే విధంగా థర్డ్ వచ్చేసి మీరు ఏవైతే నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎస్ నేను 100% ట్రై చేస్తున్నాను రిజల్ట్ రావట్లేదు అని చాలా మంది అనుకోవడం జరుగుతుంది. బిజినెస్ గ్రోత్ కోసం నేను ప్రతిరోజు టైం స్పెండ్ చేస్తున్నాను, ప్రతిరోజు వర్క్ చేస్తున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను డైలీ ఎంతో వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నారు. మేడం మీరు ఫిజికల్ గా ఎంత వర్క్ చేస్తున్నా మీ ఇన్నర్ గా మీకు ఉండే థాట్స్, మీ వర్డ్స్, మీ ఫీలింగ్స్ అనేవి చేంజ్ చేసుకోనంత వరకు మీరు మీ మనీ బ్లాకేజెస్ నుంచి బయటికి రాలేరు. మీ మనీ బ్లాకేజ్ నుంచి బయటికి రావాలంటే కంపల్సరీగా మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ నుంచి మీరు ఫస్ట్ బయటికి రావాలి. మీ వర్డ్స్ చేంజ్ చేసుకోవాలి, మీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఎటువంటి హ్యాబిట్స్ లో ఉంటున్నారు, మీ థాట్స్ ఎలా వస్తున్నాయి, ఒక కస్టమర్ మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు మనీ వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, మనీ మీకు ఏదైనా ఫ్రీగా థింగ్స్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు, ఇలా ప్రతి ఒక్క దాని యొక్క ఎనర్జీ అనేది ఉంటుంది బయట. ఈ ఎనర్జీస్ ప్రతి ఒక్కదాన్ని బ్రేక్ చేస్తేనే మన ఫ్లో అనేది పెంచుకోగలుగుతాం. మీరు చూస్తుంటారు చాలా మంది సేమ్ ఇన్కమ్ సేమ్ లెవెల్లో ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ మనం చూస్తుంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో, మీ ఫ్యామిలీలో, మీ రిలేషన్స్ లో, మీ చుట్టుపక్కల కావచ్చు, ఒక ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సేమ్ స్ట్రాటజీ, సేమ్ సాలరీ, సేమ్ రకమైన మైండ్ సెట్, సేమ్ రకమైన పీపుల్స్ తోని సేమ్ మైండ్ సెట్ లో ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ ఇన్నర్ గా మీరు ఫిల్టర్ అవుతారో అవుటర్ గా మీ యొక్క రిజల్ట్స్ మారుతాయి. మీరు ఇన్నర్ గా చేంజ్ కానంత వరకు మీ రిజల్ట్ అనేది చేంజ్ కాదు. మీరు కనుక అబ్జర్వ్ చేయండి, ఒక ఓల్డ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు కొత్త ప్రోగ్రామ్స్, ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, అందులో ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే అది ఇన్స్టాల్ అవుతుందా? కాదు. ఎప్పుడైతే మీరు అప్డేట్ అవుతారో, అప్డేట్ లో ఉంటారో అప్పుడు మీ యొక్క ఫోకస్ అనేది పెరుగుతుంది, మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా మనీ ఫ్లో పెరుగుతుంది. కాబట్టి మీరు ట్రై చేస్తున్నాను రిజల్ట్ రావట్లేదు అని ఇంకొకరిని జస్టిఫికేషన్ చేయడం, ఇంకొకరిని బ్లేమింగ్ చేయడం పక్కన పెట్టి, సారీ మీరు ఆ విషయాల పరంగా బ్లేమింగ్ చేయకూడదు, మీరు ఎవరిని కంప్లైంట్ చేయకూడదు ఈ రోజు నుంచి. ఎస్ మీరు ఫేస్ చేస్తున్న ప్రతి ఇష్యూ, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, అది మీరే 100% రెస్పాన్సిబిలిటీ. మీరు కెరియర్ లో సెట్ అవ్వట్లేదు, మీరే 100% రెస్పాన్సిబిలిటీ. మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, మీరే రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా మీ ఇన్కమ్ అనేది గ్రోత్ అవ్వట్లేదంటే 100% మీదే రెస్పాన్సిబిలిటీ. మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని గనక వర్క్ స్టార్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీ మనీ ఫ్లో పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో హై క్వాలిటీగా నేను నాలెడ్జ్ షేర్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. నేను 100% ట్రై చేస్తున్నాను, ఓకే మీరు ట్రై చేస్తున్నారు, మీ మైండ్ సెట్ పరంగా ఫెయిల్ అయి ఉంటారు, చెక్ చేసుకోండి. మీరు మైండ్ సెట్ పరంగా ఎలా ఉన్నారో, మీరు అవుటర్ గా ఎలా, మీరు అవుటర్ గా మీరు ఏదైతే చేస్తున్నారో అలాంటి మైండ్ సెట్ మీలో ఉండాలి. ఎస్ మీరు ఫ్రీగా ఇస్తున్నారు కానీ ఇన్నర్ గా నాకు ఇంత రావాలి, ఇలా రావాలి అని ఇలాంటి ఒక సెటిల్మెంట్స్ అనేది సెట్ చేసుకొని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు వాల్యూ అనేది మార్కెట్ కి ఇవ్వండి. ఆటోమేటిక్ గా బై ప్రొడక్ట్ అనేది ఎక్స్చేంజ్ అనేది మనీ అనేది మన దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మనలో ఏం బ్లాకేజ్ చేస్తున్నా, మనం ఏం చేంజ్ చేసుకోవాలి, మనం ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నిటి పరంగా మీరు ఫిల్టర్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏం జరుగుతుంది, మీ కస్టమర్స్ పెరగడం జరుగుతుంది, మీ ఫ్రీక్వెన్సీ పెరగడం జరుగుతుంది. మీరు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏదో వాల్యూ ఏం చేస్తున్నారు, మీరున్న కంపెనీకి మీరు ఎవరైతే మీ బాస్ ఉన్నారో వాళ్ళకి మీరు వాల్యూ ఇస్తున్నారు, మీకు వాల్యూ రూపంలో మనీ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఏమవుతుంది, మీ వాల్యూ ఇచ్చే వాల్యూ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా మనీ ఫ్లో పెరుగుతుంది. మీరు ఒక 10 lakhs అనేది పర్ మంత్ సంపాదించాలంటే మీరు 10 lakhs గల వాల్యూని మీరు ఇవ్వాలి మార్కెట్. మీరు పర్ మంత్ 1 CR సంపాదించాలంటే 1 CR సంపాదించే 1 CR ఉన్న నాలెడ్జ్ మీరు ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే మీ నాలెడ్జ్ ఫస్ట్ మనం ఇస్తామో ఆటోమేటిక్ గా రిటర్న్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వాల్యూ అనేది మీరు మార్కెట్ కి ఇవ్వండి, ఆటోమేటిక్ గా మీ మనీ ఫ్లో పెంచుకోండి. అండ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ స్కిల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. పాజిటివ్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హై ఎనర్జీలో ఉండండి. హై ఫ్రీక్వెన్సీ అనేది మీ మనీ ఫ్లోని పెంచుతుంది మై డియర్. మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. మనీ గురించి నెగెటివ్ థాట్స్ వాడకూడదు. మనీ గురించి ఎక్కువ ఈజీగా నేను ఎదగలుగుతాను, పాజిటివ్ విజువలైజేషన్స్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, పాజిటివ్ యాక్టివ్ గా వర్క్ చేయాలి. ఇలాంటి మైండ్ సెట్ లో ఉన్నట్టయితే మనం మనీ ఫ్లో పెంచుకోగలుగుతాం. కాబట్టి మనీ గురించి మీరు ప్రతిరోజు హోపోనోపోనో చేయండి. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ అని చెప్పి హోపోనోపోనో 108 డేస్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఓపెన్ ప్రేయర్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. హీలింగ్ చేసుకోండి. మనీ బ్లాకేజెస్ ని గుర్తించండి, రికగ్నైజ్ చేయండి. ఎక్కడ మనీ బ్లాకేజెస్ ఉన్నాయి టోటల్ గా గుర్తించండి, వాటిని హీల్ చేసుకోండి.
ఆటోమేటిక్ గా మనీ ఫ్లో పెరుగుతుంది. మనీ ఫ్లో అనేది ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీలో మీరు వాల్యూ ఇస్తారో ఆటోమేటిక్ గా మీ మనీ ఫ్లో పెరుగుతుంది. ఎంతమంది రిజనేట్ చేస్తారు? ఈ వీడియోలో మీరు ఏ చిన్న వాల్యూ మీకు దొరికినా మీరు రిజనేట్ అయిన పాయింట్స్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. కంపల్సరిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ జరగబోయే మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మోర్ వాల్యుబుల్ ఎసెట్స్ అనేవి ఇందులో మన కోర్సెస్ లో వీడియోస్ రూపంలో అందించబోతుంటాం. ప్రతి వీడియోని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ మనీ ఫ్లో పెంచుకోండి అండ్ మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న విధంగా గోల్స్ అచీవ్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, జై హింద్.